నమస్తే అందరికీ. చాలామంది చదువుకుంటున్నప్పుడు లేదా ఆ చదువులో స్పోర్ట్స్ క్రీడా విధానంలో కొంత ప్రభుత్వ పరంగా కొన్ని గైడ్లైన్స్ ఉన్నాయి. ఆ గైడ్లైన్స్ ఏంటంటే చదువులో మార్కులు తక్కువ వచ్చినా, చదువు కరెక్ట్గా ఎక్కువ లేకపోయి ఈ క్రీడా విధానంలో ఆ విద్యార్థి బలంగా ఒక నాయకత్వం ఏర్పాటు చేసుకున్న, ఆ ఆటల పోటీలలో నెగ్గిన, వేరే రాష్ట్రాలు దాటి వేరే దేశాలలో ఈ ఘనకీర్తి ఏర్పాటు చేసిన కొంతమంది మహిళలకు, కొంతమంది పురుషులకు రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు ఒక రివార్డులు ఇస్తాయి. ఈ రివార్డులు క్యాష్ పరంగా, అవార్డులు నువ్వు ఎక్కువ చదవలేదు, స్పోర్ట్స్ కోటా కింద, క్రీడా కోటా కింద కొన్ని ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. ఎక్కువ చదవకపోయినా ఉద్యోగ అవకాశాలు. ఈ అవకాశాలలో భాగంగా కొంతమందికి మహిళలకు, పురుషులకు, మా ప్రాంతం నుంచి ఆడిన ఈమెకు ఒక 5 కోట్ల రూపాయల క్యాషు, ఒక 20-30 సెంట్ల స్థలం, ఒక బంగ్లా, ఒక కలెక్టరో లేదంటే ఒక జేసీనో లేదంటే ఒక డిఎస్పీనో లేదంటే ఇంకా కొన్ని పదవులు ఇలా ఏర్పాటు చేసి చాలామందిని గౌరవిస్తూనే ఉన్నారు. ఓకే, మంచిదే. కానీ అదే విధానంలో కొన్ని పేద సామాజిక వర్గాలు ఎన్నో విధాలుగా కళాకాండ విధానాలతో, ఎన్నో విధాలుగా వాళ్ళ వెయిట్ లిఫ్టింగ్లో, ఎన్నో విధాలుగా బరువుల్లో, ఎన్నో విధాలుగా క్రీడల్లో, ఎన్నో విధాలుగా చేస్తే వాళ్ళను ఇంటి డోర్ నెంబర్ కూడా గుర్తుపెట్టుకోరు ఈ నాయకులు. వేరే వ్యక్తులకైతే కోట్ల రూపాయల క్యాషు, నగదు, హోదా, ఆ హోదాతో పాటు ఒక బంగ్లాతో పాటు భూమితో పాటు ఇల్లుతో పాటు స్థలం, ఇవన్నీ ఏర్పాటు చేసి ఒక ఘనతను సాధించింది. ఆ దేశంతో ఢీకొట్టింది, ఈ దేశంతో ఢీకొట్టింది. అక్కడ బంగారు పథకం సాధించింది, సిల్వర్ పథకం సాధించింది, కాంస్య పథకం సాధించింది అంటారు. ఇదే పేద సామాజిక వర్గాలు ఇండియాలో వేరే దేశం నుంచి పథకాలు సాధిస్తే వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి మెసేజ్లు ఉంటాయి. ఇది లోఫర్ నా కొడుకుల రాజకీయమా, దొంగ నా కొడుకుల రాజకీయమా, లంబి కొడుకుల రాజకీయమా, ద్రోహ రాజకీయమో మరి ప్రజలు ఎన్నిసార్లు డిసైడ్ చేసినా కూడా వీళ్ళు గెలుస్తూనే ఉన్నారు. వీళ్ళు శాసనసభకు వస్తూనే ఉన్నారు, శాసన మండలికి వస్తూనే ఉన్నారు, పార్లమెంటుకు వస్తూనే ఉన్నారు, అదేవిధంగా రాజ్యసభకు వస్తూనే ఉన్నారు. ఈ కొడుకులను మధ్యలో ఎవడు ఆపలేకపోతున్నాడంటే ఈ ఆపేవాని దగ్గర డబ్బు లేదు, ఆపేవాని దగ్గర ధైర్యం లేదు, ఆపేవాని దగ్గర అన్ని విధాలుగా మొండిగా కలుషితం లేని బలోపేతమైన నాయకత్వం లేదు. ఈ దొంగ నా కొడుకులే పూర్తిగా ఆక్రమించుకొని చివరికి అవకాశాలలో ఒక బలమైన చదువు సంధ్యల తర్వాత క్రీడా విధానంలోనే బలమైన అవకాశాలు ఉన్నాయి. ఈ క్రీడా విభాగంలో కూడా వేరే వ్యక్తులను కూడా ఆ అవకాశాలను వాళ్ళకు అందించకుండా, ఆ అవకాశాలను వాళ్ళకు చేరకుండా మధ్యలో ఇబ్బందులు గురి చేసే వ్యక్తులు చాలామంది ఉన్నారు. కాబట్టి ప్రజలు ఇక చాలా వరకు ఆలోచన చేయాలని కూడా తెలియజేస్తారు.